కమాన్పూర్ మండలం పెంచకలపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన రేణుకెల్లమ్మ దేవాలయంలో శుక్రవారం నుండి ఆదివారం వరకు రేణుకెల్లమ్మదేవి శిలా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్థానిక పురోహితులు అరవింద్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన రేణుక ఎల్లమ్మ ఆలయ ప్రారంభోత్సవానికి 15వ తేదీ విగ్రహ ప్రతిష్టాప కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు లోక సంరక్షణ, గ్రామ సంరక్షణకై భక్తులందరూ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి కృపకు పాత్రులు కాగలరని తెలిపారు. శుక్రవారం జరిగిన పూజా కార్యక్రమంలో పలువురు దంపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓం శ్రీమాత్రే నమః. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం గ్రామం పెంచకలపేట గ్రామంలోని ఈ రోజు నుండి అనగా శుక్రవారం ఈ రోజు నుండి 13వ తారీఖు నుండి 15వ తారీఖు ఆదివారం వరకు నూతనంగా నిర్మించినటువంటి రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ఈ రోజు నుండి 3 రోజులుగా శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి శిలా విగ్రహ ఇంత ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం అత్యంత మహావైభవంగా 3 రోజులుగా నిర్వహించబడుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క లోకరక్షణార్థం, లోక సంరక్షణార్థం, గ్రామ సంరక్షణార్థం ఈ యొక్క దేవి యొక్క ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో 3 రోజులుగా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ప్రతిష్టా మహోత్సవాన్ని వీక్షించి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదం కూడా స్వీకరించి అమ్మవారి యొక్క కృపకు పాత్ర కాగలరు. అదేవిధంగా మరి 15వ తారీఖు ఆదివారం రోజున ఉదయం 7:32 ఆ యొక్క రేణుక ఎల్లమ్మదేవి యొక్క యంత్ర ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది. సమయానికి అందరూ కూడా అధిక సంఖ్యలో భక్తులు ఆ యొక్క యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమంలో అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క అమ్మవారి యొక్క కృపకు పాత్ర కాగలరు. అదేవిధంగా 22వ తారీఖు ఆదివారం రోజున మన గ్రామంలో పెంచకలపేట గ్రామంలో పోచమ్మ తల్లి బోనాలు, అదేవిధంగా 24వ తారీఖు మంగళవారం రోజున గ్రామం నుండి దేవాలయం వరకు ఎల్లమ్మ తల్లి యొక్క బోనాలు సాయంత్రం 4 గంటలకి నిర్వహించబడుతుంది. కావున ప్రతి ఒక్క భక్త మహాశయులు, గ్రామ ప్రజలు, పెద్దలందరూ కూడా ఈ యొక్క ప్రతిష్ట మహోత్సవంలో అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో, బోనాల కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్ర కాగలరు. సర్వేదన సుఖినో భవంతు.